దేవునికి స్తోత్రం. జీసస్ గ్రేస్ సాల్వేషన్ ప్రేయర్ మినిస్ట్రీ జేజీఎస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలైన మీకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ పునరుద్ధానపు ఆదివారపు ఉదయకాలపు ఆరాధనలోనికి ప్రపంచములో ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో గడపవలసిన వారమైతే ఉన్నాము. ఆయన మనకు ఆజ్ఞాపించిన 6 దినములు పనిచేసి 7వ దినం విశ్రాంతి దినం, అది పరిశుద్ధ దినమని, ఆ దినమున ఆయన మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆహారము, వస్త్రాలు, నీడను, సకల సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించి ప్రాణాల కాపుదల భద్రత ఇచ్చి కాపాడిన ఆ ప్రభుని ఈ పునరుద్ధాన దినం ఆరాధన చేయుటకు దేవుని సన్నిధికి ప్రజలు వెళ్ళి పాటలతో, ఆత్మ సంబంధమైన పాటలతో ప్రభుని గణపరచాలి, సాక్ష్యం ఇవ్వాలి. అలాగే దైవ సేవకుడి నోటి నుంచి వచ్చే దేవుని మాటలు సమృద్ధిగా వినాలి. ఆ వినవాక్యాన్ని మన హృదయంలో అన్వయించుకోవాలి. ఆ వాక్య ప్రకారము మనము జీవించినట్లుగా బ్రతకవలసిన అవసరత అయితే మనకుంది. ఎలయనగా నేను త్వరగా రాబోచున్నాను అని ప్రభు అయిన దేవుడు తెలియజేసిన మాటలు ఉన్నాయి దేవుని ప్రజలారా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మీకు ఇచ్చిన రక్షణ బట్టి ఆనందించుచు, రక్షణలో సంతోషించుచు, మీరు ఉన్న ప్రాంతంలో దేవుడు మీకు అనుగ్రహించినటువంటి సంఘములో ప్రభు మీకు ఇచ్చిన గొప్ప రక్షణ ఇవ్వబడిన సంఘములో దైవజనుడి ద్వారా నోట్ల నుంచి వచ్చే మాటలు విని ఆ మాటల ద్వారా మీరు వర్ధిల్లాలి, మీరు అభివృద్ధి చెందాలి, ఆత్మలో ఫలించాలి. అందుకే యోబు గ్రంథము 21:22 ఆయనతో మనము సహవాసం చేసిన యెడల మనకు సమాధాన ఫలాలుగా మనకు